సభే తప్పకుంది. ఈరోజు మన గ్రామంలో బొమ్మగారు ఆడుకొస్తారు కాబట్టి చిన్నలు పెద్దలు ఆడూరు మగూరు తప్ప అందరూ ఆగింది. సంగతియా రేపు మన గ్రామానికి విఆర్ఓ గారు ఆర్ఐ గారు వస్తున్నారు కాబట్టి అందరూ శిస్తు కట్టాలి. ఒకవేళ 10 5 2 కట్టపోయినా పాతగా 11 కట్టాలి. కట్టకపోతే పిల్లలు ఉత్తరం మొత్తం కట్టబెట్టిన పరగోళ్ళు, ఐడిగాల మగోళ్ళు, అడిగిన ఎత్తులు, పిలిచిన మగోళ్ళు మొత్తాన్ని సచివాలయాలు ఎలా వస్తాయో. అనుపూరి చెప్పుల ఖరీదు కన్నా బటా చెప్పుల బరువు కన్నా
ఈ బజారు కొన్నది కానీ పక్క బజారు పోయి 100 రూపాయలు 50 తెగనమ్మి నువ్వు ముద్దలు కళ్ళది పిలిచి పోతున్నా గురుగారు పౌడి మీద తద్దిన ఉండబట్టి పోయారు బాబాయ్ గారు. పెద్దలకి ఏళ్ళపాళయం ఉండదా? పెద్దలకి ఏళ్ళపాళయం ఉండదా? ఉండదు బాబాయ్, అది ఒక ఏళ్ళపాళం ఉండదు. వస్తున్నారు వస్తున్నారు అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు. ఏముందిరా కారక వెధవది, ఏదో మొత్తాన్ని జరిగిందే. ఏమిటా కూతలు అప్రాచ్య వెధవని? ఏమీ జరగలేదురా నువ్వు అనుకున్నట్లు. మన కెల్లంపల్లి పానకాలరావు గారికి ఒడుగులు ముహూర్తం పెట్టడానికని వెళ్ళి వస్తుంటే ఎక్కడేమిట్రా వెధవ వాళ్ళ పంపలోనే ముహూర్తం పెట్టి వస్తున్నానా, వస్తా ఆయన సంభావన అడిగితే బ్యాంకులో ఉన్నాయి తెచ్చుకోమన్నాడు. సరేలే అని చెప్పి బ్యాంకు దగ్గరికి వెళ్ళి వస్తున్నాను తగ్గింది. మధ్యలో మన బావి ఉంది చూడు, బాయ్ అక్కడ ముందులే కిష్టారావు బాయ్ అంటారు లేరా, పానకాలకి మేనమావ వస్తాడు, ఆల్రెడీ పోయాడులే. అక్కడికి వచ్చిన తర్వాత కంది చెట్టు ఒకటి వేపుగా కనపడేతలకి అది కాదు ఇంకోటి చెప్పు, ఎలా అయినా కందిపప్పు కదరా, దాని మీద మోదు చావలేక అలాగా కోచుకుందామని 2 కాయలు అలాగా చేయి పెట్టాను, లేదు ఆ కొమ్మ లడిక్కు నా కంట్లో కొడుతుందిరా. అందుకని ఆ కంది చెట్టుని ఎలాగైనా సరే దాన్ని మన బ్రాహ్మణ పొడిగిన చెప్పాలరా. చెప్పండి గురుగారు. మీరు ఒక భక్తులందరూ వచ్చి ఉన్నారు కాబట్టి. అవును గురుగారు. అర్థమైందా? మనం హరికథా కాలక్షేపం చేద్దాం. సరే గురుగారు. నేర్చుకొని చావండి. సరే గురుగారు, చెప్పండి గురుగారు. గురుగారు కింద పైన రావాల్సిన సంగతి అది ఏమి లేదురా, ఏమి లేదు. ఏవో నవధాన్య పప్పులు పెడితేను తిన్నాను కదా, కొంచెం శుద్ధి చేసిందిరా.
అంతే. గురువు గారు ఇంకో పప్పు తినపోయారు. అదే నవధాన్య పప్పులు నీకు తెలుసంటరా? తెలియదు గురువు గారు. తెలీదా? నేను చెప్తాను విను. చెప్పండి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, చాయపప్పు, ఆ, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇలా నవధాన్య పప్పులు ఉంటాయిరా వెదవా. అన్ని పప్పులు తిన్నారా గురువు గారు? అవును. ఇంకా ఒక్క పప్పు కూడా తినకపోయారు గురువు గారు. ఏమిట్రా అది? గన్నేరు పప్పు. ఒరే వెధవలు, తిన్నట్టయితే గన్నేరు పప్పు తినాలా? ఆ. ఏమిటి అప్రాచ్య బోధులు? సరేలే గాని భక్తులు పాపం మన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ, 2 త్యాగరాయ కృతులు ఆ, వినిపిస్తాం. ఆ, అలాగేనా? అలాగే గురువు గారు. జాగ్రత్తగా నేర్చుకోండి. చెప్పండి. గురువు గారు, ఏంటది? ఏమి లేదులేరా, కొంచెం శృతి లయ 2 కలిసి వస్తున్నాయి రా వెధవ. కింద కూడా వస్తున్నాయి అట్నే. వస్తాయిరా, జాగ్రత్తగా వినండి. అట్టే తెలియలే గురువు గారు. ఒరేయ్, జాగ్రత్తగా వినండి. ఏమిటో గాని లోపల సంగీతం నాట్యం ఆడుతున్నట్లున్నది. అలాగేనా? జాగ్రత్తగా వినండి. గురువు గారు, ఏమిటా వెధవలు? ఈ సౌండ్ కి మేము చచ్చిపోతున్నాం గురువు గారు. ఈ సౌండ్ కి మేము చచ్చిపోతున్నాం. వెధవలారా, అరే ఇంకెందుకులే గాని ఇప్పుడు కాలక్షేపం కథలోకి వచ్చేస్తాం. చెప్పండి. జాగ్రత్తగా వినండిరా. తగదిన తగదిన దిన దిన తగదిన 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 దిన దిన తగదిన 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 తగదిన. ఎరగ చచ్చిన కంపోస్తుంది ఏంటంటే నా దగ్గర అనుకున్నాను, వీడి దగ్గర అనమాట. నీకున్న మొహం అని అంటారు, పొగదోసం అంటారు, చంపాకుంటే పువ్వులు మీకు కళ్ళని కట్టేసుకోండయ్యా. పొద్దున లేస్తారు, సొంతమాలిగా ఊరే వెధవ మాకులాగా మీకున్నాయంటరా వెధవ. కక్క ఏమున్నాయి నీకు ఆస్తిపాస్తులు ఏంటో చెప్పురా. ఏమిటా మాతో చెప్పు తినేది ఏమిట్రా వెధవ? గోసిపోయిందా నాకు గోసిపోయిందా?
దేవుడు ఉన్నాడా మీకు? ఒరే మాకు లేక మీకు ఉన్నారంటారా దేవుళ్ళు? చెప్పియా ఆ? చెప్పు, దేవుడు ఉన్నాడా మీకు? చెప్పి అన్నవా? ఆ. ఏమిట్రా భాష వేదం? చెప్పినాడా? మాకు లేక మీకు ఉన్నారంటరా? చెప్పు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఆ. బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి, తిరుపతి వెంకన్న స్వామి, ఆ. భద్రాచలం రామన్న స్వామి, ఆ. వీళ్ళందరూ మా దేవుళ్లే కదరా. మీకెవరున్నారా దేవుళ్ళు? ఛీ, ఛీ, వెధవ, ఏమిట్రా మాట? దుర్గమ్మ, దశవాడ దుర్గమ్మ, దుర్గమ్మ, దశవాడ దుర్గమ్మ. ఏయ్, దాని. వేద పురాణాలు చదివిన వారంతా ఏది రమ్మను, అట్లా కొట్టమను, ఆర పట్టమను, ముఖ లాలమను, చొక్క వేయమంతా. మాదిగోడంటేనే బొమ్మల్ని పడతారు. కాపుగాడ నాగులము, కళ్ళంలో నాగులం, నాటికాలలో కొలకొత్తలకి పో. ఒరే వెధవ, వెధవ, కొంచెం దూరంగా ఉండి చావరా. తుప్పలు పడుతున్నాయి, ఒకటే చుట్ట కంపు. ఆ ఖైని కూడా వేసి కోలపడతావేమో కొత్తగాను. నాయన భరించలేదు. ఛీ, పోబడతా. శివ శివ, ఏమిటి ఈ కంపు? భరించలేకపోతున్నాం కదరా. తుడుచుకొని అది పోబడతా. ఒరే ఖండ జాతి వాడ, హీన జాతి వాడ, అజ్ఞాని వాడ, కొంచెం దూరంగా వెళ్ళరా. ఆ? నీగిరా, పొలం వాడిరా. ఏయ్! అతం నీగిరా, పొలం వాడిగరా. నే మనిషిని కాదంటారా, నన్నంతరాని ఓడంటారా. నీగిరా. చెప్పేదీసి రంగనీతులో చూడేదే బతుకునే లేదంట. మతం నీదిరా. ఎల్లెస్సగా చెబుతూ ఉంటారు, ఎద్దెల లేదు పెడతా ఉంటారు. అజారుడు, ఆశవారుడు, కోసమని కట్టి తింటారు. మతం మీదిరా. ఏమిట్రా వెధవ, దగ్గరే రమ్మంటావు? అసలే కంపు పడి భరించలేక. శాస్త్రాలన్నీ చదివిన వాళ్ళు, శాస్త్రాలు పురాణాలన్నీ రాసిన వాళ్ళు, ఎక్కడో దేవుడు అడిగితే మతం మీదిరా. ఏమిట్రా చిచి వెధవ, మమ్మల్ని అడుక్కునేది ఏంటి? మిమ్మల్ని ఎవడు అడుక్కుంటారా అంటారా అని వెధవ. మమ్మల్ని అయితే అష్టవర్ణాది వర్ణములు మమ్మల్ని అడుక్కుంటారా వెధవ. మాది కూడా డొక్కలవాడ, మాది కూడా డొక్కలవాడ, డొక్కలం పూగలవాడ,
మూలవాడికి చెప్పల మొగలవాడ చెప్పల మొగలు గురొస్తా గురొచ్చినప్పుడు కులహీనుడు కులహీనుడికి మళ్ళీ చెప్పన్న మళ్ళీ తుళ్ళకు చెప్పకట్లేవాడు చెప్పకట్ల శివశిష్యుడు శివశిష్యు చెల్లు ఓవసి ఓసి పోయినాడు బెమ్మ ఉట్లో సీట్లు ఉచిత భార్య చండాలి కుమారి చపలాత్మ కుమారి పరాశరుడు భార్య కైవర్తి పోయి ఆసు ఏదో మీరు కూడా రోజు నీకు నేర్పుతుంది ఏమిటి వాడు నేర్చుకోవడం ఏమిట్రా వెధవలు పడిపోకేముందిరా నేనేమో మీకు దగ్గరుండి పాఠం నేర్చుకుంటున్నానా ఆ వెధవ కడజాతి వాడు మీకు నేర్పినన్ని గోడముడి ఉండి విని ఇప్పుడు నాకు అవి తిరిగి చెప్తున్నాడు నాకు మూర్ఛ వచ్చి పడిపోయాను రా శిష్యులారా ఇప్పుడు ఎందుకు వచ్చిన వాళ్ళు కానీ అరే కక్క అవతల ముహూర్తం నేను వెళ్ళొస్తాను ఆరు మీరు బాబా మాతో బాగా తెలుసు కదా ఏమిట్రా అంతమంది గులాలు గజిబిజిగా అనుకోవాలంటే సద్దుభావాన్ని కక్క వేసినట్టు అయ్యయ్యో బాబులయ్యా నరజాతులు అంటూలేవయ్యా లేదు మనమంతా ఒకటని చెప్పాను పెమ్మయ్యారయ్యా వేరు చేయటం ఎందుకంట సులాలు వేయటం ఎందుకంట అయ్యయ్యో కులమంటే అర్థం కాదు తెల్లంగా పోను కులం అంటే ఎరుపు నలుపును పసుపును కాదురా వెధవ శూద్ర బ్రాహ్మణ క్షత్రియ లాగా అష్టాదివర్ణములు ఉంటే రాసుంటా నలుపు తెలుపునంట కులములు వెధవ బాగా చదివి వచ్చినాడమ్మా పైన ఎవరు ఆకాశము అరే ఎక్కడ పడితే అక్కడ చేయి చూపిస్తున్నా వెధవని ఇందాకటి నుంచి చూస్తున్నా కింద భూమిరా వెధవ చీ 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 వెధవా శివ శివ నాయనా నాయనా భరించలేకపోతున్నా కులమేలాగున్నది
కులాలు రకరకాలుగా మతాలు లేవు. ఉన్న వాడితే ఉన్న కులమయ, లేని వాడితే లేని కులమయ. చిట్టుండు ఊరు భూమి గర్భముల తోట సులక గర్భముల జన్మించనయ్యా, చెవిలికి మామూలు కొలమేలయ్యా. కొండల బుట్ల అగచ్చ మామయే, బుట్ల అగచ్చ మామ కులమేదో మరి మీరే. ఒరే వెధవా, ఇప్పుడు వరకు దొరకలేదు కానీ ఇప్పుడు వెధవ చిక్కేవరా నా చేతికి. అరే వెధవా, సునకం అంటే ఏమిటో చెప్పురా కక్క. బ్రాహ్మణ కుక్క, ఆ? బ్రాహ్మణ కుక్క. చీ ఏమిట్రా వెధవా, అప్రాచ్యపు కూతలను. సునకం అంటే ఏమిటో చెప్పు చావురా. మీ బ్రాహ్మణులే చెప్పండి ఇక. అది కూడా తెలియదు మీకు? చేపల పట్టణం శివ 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 రామ రామ. వసిట్టుండు ఊరు బసికి పుట్టుకున్నా, వసిట్టుండు ఊరు బసికి పుట్టుకున్నా. ఇక లాగితే దుఃఖ కదులను ఆరోగ్యమా ఆడపుట్టయ్యా తాలే. అబ్బాయికి అమ్మాయి వెళ్ళేసి చూపిస్తా. ఎవరియా? అరుంధతి నక్షత్రమురా. ఎవరియా? ఆవిడ ఒక మహాదేవతరా. మా ఇంటి ఆడపడి వెధవ వెధవ రామ రామ కృష్ణ కృష్ణ ఏమిట్రా ఈ అంట వెధవ మాటలను. మీరు మేము బాంబు వరస ఆదివారం రండి, 2 ముద్రకాలు బాధ్యత పెడతానయ్యా. శాపనార్థాలు పెట్టి వస్తానే ఉండుకున్నా వెధవని. మీ ఇంటికి వచ్చి నేను ముక్క చెక్క తినేదేమిట్రా దరిద్రమ కొట్టు వెధవ. బారు చెక్క. శివ 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 రామ రామ కృష్ణ కృష్ణ ఏమిటి అప్రాచ్యపు కోతలు నాయనా నాయనా. ఒరే వెధవులు, ఎవరికన్నా ముహూర్తాలు ఉన్నాయేమో చూడండి రా. బయలుదేరు. శివ 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 రామ రామ. మాదే కాల్చిందా? ఏమిట్రా నువ్వు అనేది? ఒరే వెధవా, మీ ఆవిడ కానొచ్చిందని అడిగి వస్తున్నావా? నాకు అర్థం కాక ఆవిడ నేటి తల్లికి కొంచెం సిగ్గు అలాగా వస్తుంది లేరా. పుట్టినాక మేము కూడా కందిపప్పు తిని వస్తున్నాం. ఏమిటా పైకి ఆవిడ ఎలా ఉంటది? ఏమిట్రా అనువాలు ఏమైనా ఉన్నాయా? ఎత్తాడిది పట్టుకొస్తుంది, ఎత్తాడిది సంతపాడిది లాభపడది. ఒరే వెధవా, ఏమిట్రా ఈ ఆనవాలు? పొట్టి దీను, ఎత్తాడు దీను, సన్నపాటి దీను, లావుపాటి దీను. ఈ ఆనవాలు ఉన్నాయని ఎవరన్నా మానవ జన్మ ఎత్తిందంటున్నారు వెధవా. ఏదో బ్రహ్మరాక్ష అవతారం అనుకుంటారు కానీ గుర్తుడుగు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా గుర్తులు ఉన్నాయా వెధవా? దొరగారు గుర్తులందులోనే సకల చాట, చేతుల చీపిరి, ఎర్ర చీర, అయ్యో ఎర్ర చీర కట్టుకున్నదేనా? ఒక కొంచెం వయ్యారంగాను, కొంచెం సింగారంగాను, విచిత్రంగా. నేను చెప్పేది వినిసావురా. అలాగా నాగుబేరు జగన్నాథం గారి వీధి పై వెళ్తుంటే చూసి వచ్చాను రా. తెల్లపై రావరా ఏమిటి రా వెధవా? ఏమిటి రే?
ఏమిట్రా చిచ్చుతా కరుస్తా భాష ఏమిటి ఏం భాషరా ఇది వాస్తావా ఏమిటా నువ్వు అడిగేది మా ఆడదాన్ని చూసినారు సోమలారు అది నా మాట వినయ్యే సోమలారు అది నా మాట వినయ్యే సోమలారా. దాన్ని హఠాత్తు చూస్తే సములారో మీకు మా ఆడదాన్ని మా ఇంటిదాన్ని ఆడదాన్ని ఇంటిదాన్ని చూసే సములారో ఆయన పార్టీ రామయ్య ఆయన పార్టీ ఈ మాయతే సచ్చోడి ముద్దు తాగిపోతాడు ఎక్కడ చచ్చిండో ఏడబడిపోయిండో ఏమండి పంతులు గారు అదే కనుక మనిషి అయితే ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పును నెగ్గానుగా బొమ్మ కాదురా మనిషిలాగానే ఉంది వెధవలం ఎవరమ్మా ఇంతకి ఏంటో ఆడించు 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 ఏంటి ఆడించేది అమ్మా మా దగ్గర సెంటర్ లో పంతులు గారు ఉంది అలాంటి దిమ్మేమని అనుకుని మేము అలాగా ఏమండి తెచ్చామంతే ఏమండి పంతులు గారు చెప్పండి బొమ్మ అనుకుంటే చూడొచ్చు కదా చూడొస్తుంటే అదే కదా ఆడియాలన్నప్పుడు మరి పట్టుకొని ఆడియొచ్చు కదా ఆడించలేము నాయన పప్పు మహత్యం అలాంటిది పప్పు మహత్యమా మహత్యం నాయన సరే పంతులు గారండి పొద్దున పోయిన మా ఆయన ఇంతకి మా ఆయన దేవుని చూసినా మీ ఆయన నేను చూసి వచ్చే దేవుడు వెదవదీను ఏమిటో మాటలు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఈ బజార్కే ఎప్పుడు వచ్చావు ఈ బజార్కి ఏమిటి భాష పరిజ్ఞానం ఎలాగ వచ్చింది అమ్మా ఎవరు కావాలో చెప్పమ్మా నా మొగుడు కావాలా నా భర్త కావాలి ఎవరు కావాలి మా ఆయన మీ ఆయన అక్కడ అక్కడ మాట్లాడు పైకి రా బాగా చీప్ పైకి రావడం కాదమ్మా ఆ లక్షణాలు మాలో లేవు కదమ్మా మీరే మాకెందుకు సామె ఓహో అలాగైతే పర్వాలేదమ్మా ఇక్కడెక్కడో మావిడ ఉంటుంటుంది లేను పోయింది తిరగమాత వేసింది అనుకో కరేపాకులాగా తీసి వేస్తుంది పంతులు గారు ఇంతకీ మీ భార్య పేరు ఏం పేరు మావిడి పేరా మామూలుగా చెప్పమంటావమ్మా చెప్పండి లక్ష్మి అమ్మ లక్ష్మి ధనలక్ష్మి లాంటి భార్యని పెట్టుకొని సరే గాని ఇంతకు మా ఆయన చూసావా లేదా నాకు అది చెప్పు నేను చూడవేడు వెదవదీను ఆడ ఆనమాలేదు చెప్పి చావు అదేలే స్వామి నాకు నోరు తిరక్క మా ఆయన చూసావా అనపోయి మా ఆయన చూసావా అన్న అలాగా అప్రాచ్యపు కోతలు కూర్చి ఒకడు వెదవ దున్నపోతులాగా ఉండి వెళ్ళిపోయాడు
నువ్వేమో మా ఆయన ఏమండి చూసావు. పంతులు గారు ఆ. ఇంతకీ నేనెవరో తెలుసా మీకు? మీరెవరు నాకు తెలియదమ్మా, మహంకాళి అవతారంలో ఉన్నా. అందుకే నేను ఆడించు జోరుగా అంటున్నావు దగ్గరకు వచ్చి తెలియకుండా నేనా? లేదమ్మా, అందులో మేము తిరిసొచ్చే పప్పు నూనె కానుక ఉందని ఏదో కొంచెం సమురు వస్తుంది కదా అని అలాగ పాడి సచ్చాములే అమ్మా, బుద్ధి తక్కువ. పంతులు గారు ఇంతకీ ఈయనెవరో? ఈ మా ప్రియ శిష్యుడమ్మ జంపు శాస్త్రి. ఏంది బిత్తరగా చూస్తుండు? బిత్తరగా చూస్తుండు ఏంది? వాడు కొంగుచాటి కృష్ణుడమ్మ. ఆ? ఇంతకీ ఈయనెవరు ఏంది? నేను ఆయన చిలిపి కృష్ణుడమ్మ, ఆయన చిలిపి కృష్ణుడు తల్లి. చిలిపి కృష్ణుడా? పేరు లంబు శాస్త్రి. అబ్బో, ఇతని పేరు జంపు శాస్త్రి అమ్మ. జంబు శాస్త్రి. మరి మీ పేరండి? శివ శాస్త్రి. అంటే నువ్వేంటో పేరు బ్రహ్మాండంగా పెట్టుకున్నావు, వాళ్ళకి ఏంటో లంబు శాస్త్రి జంబు శాస్త్రి అని ఆ పెట్టినావు. పేరులో వంకరులు టింకర్లు ఏమలేమ్మా. ఆ. లంబు అంటే పొడవమ్మ, జంబు అంటే పొట్టేను తల్లి. అలాగా వాళ్ళ ఆకారాలను బట్టి ఆ రోజు నామకరణం చేయబడినది. మీరింతకి ఏమేం పనులు చేస్తారో? ఆ? మీరింతకి ఏమేం పనులు చేస్తుంటారో? ఏమేమి చేస్తూ పురోహితం చేస్తారంటావమ్మా? ఆ. అదేనా చచ్చు ప్రశ్న మీది? ఇంతకీ పెళ్ళిళ్ళా లేకపోతే దినాలు అదేమిటమ్మా, ఒకటేమిటి? ఆ. పెళ్ళు చేస్తాం, తద్దినాలు చేస్తాం, పిండాకుళ్ళు పెడతాం. మరి దినం అంటే ఏంటి పంతులు గారు? అది కాదా? ఆ? కాదులేమ్మా, అది వేరు ఇది వేరును. ఆ. బారసాలు చేస్తాం, ఒడుగులకి ముహూర్తాలు కూడా పెడుతున్నాం ఈ మధ్య. ఏమంటే బారసాలంట? బారసాలు కూడా పోతారా? బారసాలకి వెళ్తాం అమ్మా. మొన్నే కదమ్మా పాట కూడా వచ్చింది. పోయి పంతులు ఏం పంతులు బారసాలకు కూడా పోతారంట నాయన. ఈ మధ్య కొత్తగా కూడా మేము పాట పాడుతున్నాం కదమ్మా, లేటెస్ట్ గా నువ్వు వచ్చినది అది. ఉయ్యాల ఉయ్యాల మీ మహానమేమో ఉయ్యాల. ఏడేసుకున్నా ఉయ్యాల? ఎక్కడ వేసావు? ఏడ ఊగుతున్నావు ఉయ్యాలని? ఉయ్యాలగా తల్లి అలా వినబడిందా? కిళ్ళి వేసుకుంటాం కదా తాంబూలము, ఓహో. తాంబూలము వేసుకున్న తర్వాత వేస్తాం కదమ్మా ఉయ్యాల అని చూస్తున్నా. ఉయ్యడం అమ్మ, ఉయ్యాలంటే ఊపడము కాదు తల్లి. వామ్మో. సరే గాని ఎందుకు నా బాధ చెబుతాయి? నీ బాధ ఇప్పుడు నేను విన్నాను కదా, నా బాధ నీకు చెప్తా ఇని ఇప్పుడు. ఇంతకీ నువ్వెవరు తల్లి? నేను ఆ. ఈ ఊరు ఎట్టికి అక్కడ పెళ్ళని నా పేరు ముత్తి అంటారు. వామ్మో. అమ్మా, అయ్యా, ఎంత ఏమైంది? ఆ. ఏమైంది? ఏమి కాలేదమ్మా, ఏంటి కింద వణుకు? నుండి పై పిలక వరకు ఏంటి ఒకటే వణుకుతున్నావు? వణుకుడు, ఒకటే జంకురు. ఎందుకు నేను నీలాగలేనా? ఏం సార్ మాలాగున్నాం కదమ్మా. ఆ. అదొక ఆ దున్నపోతోడు భార్యవని తెలియక మొత్తం తడిసిపోతున్నాయి తల్లి కింద నుండి పై వరకు. అది ఇంతకు మా ఆయన చూశానంటావు. మీ ఆయన చూడలేదమ్మా, ఆ. మీ ఆయన ఇది చూసి చచ్చాం. సరే గాని ఇంతకు నేను ఎవరు కూతురు తెలుసా? నువ్వెవరు కూతురు తెలియదమ్మా మాకు. మా మామయ్య కూతురు అయితే కాదు సుమి. ఇది చూడండి, మై పేరు ఆ. పానకాలయ్య. పానకాల ఆల్రెడీ మా ఒకసారి అమ్మ పూలచ్చమ్మిడాన కూర్చోను చూడ. ఆవిడ సాక్షాత్తు వాళ్ళ కూతురు. భూలక్ష్మమ్మ, పేరుకు తగ్గట్టే ఉంటుంది. వాళ్ళ కూతురు నేను. వాళ్ళ ఈయన ఇంకొక ఆయన కూతుర్లు లేరే, కొడుకులేనే. నన్ను దత్తత తెచ్చి పెంచుకున్నారులే, నీకు బాగా తెలిసే. సరే గాని ఇంతకి ఇంకొక ఆయన మా పెళ్లి పెద్ద ఎవరమ్మా ఆయన? కెల్లంపల్లి శ్రీను గారు. శ్రీనివాసరావు. ఆ. గౌరమ్మ గారి వేరే కుమారుడు శ్రీనివాసరావు. ఆయనే. అతను కూడా మీకు పెద్ద మనిషిగా వ్యవహరించాడు తల్లి. ఈయనకేంటి గొంతు పోయింది? ఆయనకి అంటే నువ్వు వెదవది అరే డబ్బాలు కడుక్కునే బ్రష్ పెట్టి గొంతు కడుక్కోరా. అమ్మాయి, ఆ అబ్బాయి పేడీ వాయిద్యం వాయించాడు ఎక్కువ, అందుకని గాస్త్రం దెబ్బతినింది. అవునా? ఒకటే గొర్రు తోలకును గుంట తోలకును. వెదవదీను ఎప్పుడు గొర్రు గుంటగా నాగలి వేసి వస్తూ ఉంటాడు. సరే గాని నా బాధ చెప్తా ఈ సాయ కొద్దిగా. నేనే మాదిగొళ్ళ పిల్లన్నయ్య సామ్రాజ్య చూసినార సాములారా, మాయతోడు చూసినార అమ్మలారా. మాదిగొళ్ళ పిల్లన్నయ్య సామ్రాజ్య
కట్టుండాడే స్ప్రింగులే అవి ఎలా ఉంటాయో మా కాలంలో లేవు. ఎగురుతున్నాను మధ్యలో చేరా ఎవరు స్వామి? మా జంబు శాస్త్రినా? ఆ విధవా పెన్ను టిక్కు టిక్కు అని కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది చూడమ్మా. ఆ స్ప్రింగ్ బడికి పోయినప్పుడు మింగి సచ్చాడు విధవా. పిల్లగా పేలుబడి సచ్చి కొరక తిన్నది. ఇంకా చాలా పొడుగు ఉండేది తల్లి. ఓ పంతులా ఏం పేరు? ఏం పేరు? జంబు శాస్త్రి. జంబు శాస్త్రి గారు ఒరే విధవా, వదలరా, వెళ్ళిరావురా, వెళ్ళురా. అది కాదు ఇద్దరు పోయిన కాడేమో బాగా తింటున్నారట్టుంది. ఈయనకేం పెట్టలేదట్టుంది, ఎండిపోయిండు. పెట్టలేదంటే వేరే పంతులు గారు మొన్న ఒక మాట చెప్పారు. పలాని గుళ్ళో పోయి పలాని ప్రసాదం తింటారా లావు అవుతావని. నేను అడిగి పోయేసరికి మూర్ఖుడా మొట్ట మూర్ఖో మాకు రానన్నాడు. ఒరే విధవా, ఇలా రారా ఏదో ఒకటి. పంతులు గారు ఆయన పేరు లంబు శాస్త్రి అమ్మ. ఇందాక చెప్పి ఏమండి లంబు శాస్త్రి గారు ఏంది తలా ఒక చిప్ప తీసుకొని తిరుగుతున్నారు? ఏంది ఆకలి అయితే చెప్పల సంసారం కదా తల్లి. ఆకలి అయింది. ఇది కొత్త చెప్పాలి లాలి చెప్పు. పంతులు గారు ఇంటి లాలి పప్పులు కొబ్బరి చిప్పలు తింటా కావాలి లాలి పప్పమ్మ, అది కందుపప్పు లాంటి ఒక పదార్థం. పంతులు గారండి చెప్పండి. నా మొగుడు ఒట్టి తాగుపోతాడండి. కంపు తాగుబోతు. చెద్దురా బొమ్మలు తిరుగుతా మొగుడు తాగుబోతు. నా మొగుడు తాగుబోతు. తప్పదు నా ఉసురు లంబో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు చీరలెల్లి చీరలు తెచ్చారు. లంబో చీరలు తెచ్చారు. నా సన్నాసి మొగుడు చీరలెల్లి చీరలు తెచ్చారు. లంబో చీరలు తెచ్చారు. నిన్నటి చెట్టులో బతుకుతుంటా మొగుడు తాగుబోతు. నా మొగుడు తాగుబోతు. నా పెళ్లి చేసి అందరి మగుళ్ళు అందరి మగుళ్ళు గుంటూరెళ్ళి గుడ్డలు తెచ్చారు. లమ్మ గుడ్డలు తెచ్చారు. నా సన్నాసి మగుడు గుంటూరెళ్ళి కూటం తెచ్చారు. ఏంటిదంటది? ఏమోనమ్మా, దగ్గరికి వెళ్ళి రమ్మంటున్నారా? నువ్వు పక్కనుండు, నీకు తెలియదులే. పంతులు గారు మీరే రండి ముందుకి. నేను రాలేనమ్మా. పంతులు గారు ఆ, అందరు మగుళ్ళు గుంటూరు పోయి గుడ్డలు తెచ్చారు. ఆ. మా ఆయన గుంటూరు పోయి గోటం తెచ్చిండు. ఫోటో తీసుకొచ్చాడే ఆ. విధవ. దేనికి? ఆ? నాకు తెలియదు పంతులు గారు, నీకేం తెలుసునా? ఊటం అనేది మా పదములో తొందరగా మేము వాడిసాము కదమ్మా. మాకు ఎలా తెలుస్తుంది? నీ మొగుడు వాడి వస్తాడేమో, వాడిని అడిగి తెలుసుకో తల్లి. అందరు మొగుడు గుంటూరు పోయి గుడ్డలు తెస్తే మా ఆయన గుంటూరు పోయి గూటం తెచ్చిండు. అది తెచ్చి మూలం పెట్టిండు. మూలన అబ్బా, పెట్టా. మా ఆయన ఎన్నడు దాన్ని తెచ్చినాడే. ఈ గుట్టం పెట్టి మా ఆయన ఎంత పని చేస్తాడు, ఎంత పనోడు అయ్యిండో. కోసి ఎత్తే ఊరికి పనికొస్తాడు, ఎద్దుండట్టున్నాడు, వస్తాడు చూడండి స్వామి. మూలలు ఎందుకు పెట్టాడు తల్లి? గోటము ఆ? గోటము మూలలు ఎందుకు పెట్టి తెచ్చినట్టు? సరే నడి మూత్యా నీళ్ళు తోడవే అన్నాడు. నీళ్ళు తోడా. బో పెట్టవే అన్నాడు. బో పెట్టా. అమ్మే నిద్రతున్న పక్కే ఇవే అన్నాడు. మయ్యంలో పానకాలయ్యా. మా పెళ్ళప్పుడు మంచం ఇమ్మంటే మా అమ్మ బూలచ్చమ్మ కూడా తుమ్మకర్ల మంచం ఇరిగిపోయింది, బిగ్గొట్టిచ్చింది స్వామి. మా ఆయన ఎద్దున్నట్టు ఉంటాడు అయిపోయా. వాడు ఆ సంతకాడి ఇరగొట్టాడు మంచం కాత్యా. అయితే ఇంతవరకు నువ్వు చెప్పిన అక్కడ దాకా వచ్చి నీరు గారిపోయిందా తల్లి? సరేనని నేను హైదరాబాద్ నీళ్ళు పోసుకున్నా. ముద్ద బూదిన చూశాడు గిడి మొద్దు మాకు నాశనం కానీ గురకబెట్టి నిద్రపోతాడు స్వామి. అయితే సరేనని కాళ్ళ కట్టుకాడు నేను కూర్చున్నా. వాళ్ళు వేస్తాడు, ఈ గూటం తెచ్చాడు, ఏందో పని చేస్తాడు చూద్దామని నేను అనుకుంటుండా. వాళ్ళు వేసింది లేదు, ఈ పని చేసింది లేదు, నేను చూసింది లేదు. కుక్కురుకు అని కోడి కూసింది. కోడైతే కూసింది. సరే కాని పంతులు గారు, మా ఆయన ఏంది తెల్లవారులా ఉండేసి దమా దమా కొడుతుండో. ఏందది కొట్టేది? ఏందది కొట్టేది?
వామ్మ నువ్వెంత ముందుకు వస్తున్నావే అంటే అబ్బాయికి పెళ్లి కాలేదండి, అందుకని కాస్త మిటమిటలాడుతున్నాడు అట్లా పిల్లగాడు. కాదండి ఏదో పసిగుండు కొట్టేది కదమ్మా. అనగానే ముందుకు వచ్చేస్తున్నాడే కాస్త లేవు దగ్గర మిటమిటలాడుతున్నాడు పిల్లగాడు. కొడుతుంది గురువు గారు. శిష్యులు అనేవి ఏమనుకుంటున్నావేంటి ఉండాలి. పంతులు గారండి చెప్పండి. ఏమనుకుంటున్నావు 10 రోజులు అప్పుడు నానేసాడు తొట్టులో దున్నపోతోలు. ఈ గుంటూరు పోయి మేకులు గూటాలు తెచ్చి చెప్పులు గూటాలు కొడుతుండు స్వామి. అంతేగాని మా ఆయన అంత పనుడు కాదు స్వామి. సరే గాని పంతులు గారు నేను మీ ఇంట్లో లేదా కూటము? మా కూటం సంగతి ఎందుకులేమ్మా ఇప్పుడు వెదవదీను. సరే గాని మా ఆయన నేను రోజు పూదిన మంచంలో పనుకుంటాం. మా ఆయన తెల్లవారుజాముకి మంచం కింద పనుకుంటాడు. ఎందుకంటావు? కింద పడుకుంటున్నాడు. ఎందుకంటావంటావా వెదవది? నువ్వు అన్నట్లు ఆ గోటవాడు అందుకని వాడి సావట్లేదేమో. పంతులు గారు ఒకసారి ఆ గోటాన్ని కొనులో పెట్టుకొని చావమనమ్మ. పంతులు గారు ఏమండి మరి మీరు మీ ఇంట్లో మంచం కిందనా మంచం పైన? ఊరుకో ఏమిటి పాడు మాటలు. ఏదైనా పురుష లక్షణం అన్నాక మంచం మీదే పడుకుంటారు కానీ కింద ఎందుకు పడుకొని వస్తారు ఏమిటి? సరే గాని ఇంట్లో చూస్తే నూకలు లేవు. ఏ దొరగట్టి పోయి నూకలు పెట్టలా. ఎంతకాలం ఇంకా ఈ కాపురం చేసిన స్వామి నేను? ఎన్నాళ్ళీ కాపురం కాపురమంతా కరువుల సంత, జీవితమంతా దుఃఖుల బంత. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా దుఃఖుల బంత. కాపురమంతా కరువుల సంత, జీవితమంతా దుఃఖుల బంత. ఎన్నాళ్ళీ కాపుగారికి కరుడంగారికి కండల గరిగే చాకిరి చేసే. కాపుగారికి కరుడంగారికి కండల గరిగే చాకిరి చేసే. కాలే కడుపులు చేతి పట్టుకుని కూలి కుంటే సాలిస్తారు. ఎన్నాళ్ళీ కాపురం నల్ల పంచలే కొట్టుకుంటాడో, ఇతకు తలగొట్టు చుట్టుకుంటాడో. పంచలే కొట్టుకుంటాడు, ఇతకు తలగొట్టు చుట్టుకుంటాడు. ఇంట్లో నూకలు లేకపోయినా ఇతులమ్మడే తిరుగుతుంటాడు. ఎవడు పంతులు గారు ఎన్నాళ్ళీ కాపురం? తోలు తెస్తాడు, పక్కన పెడతాడు, చింకొక మాడు సున్నము తాడు. తోలు తెస్తాడు, పక్కన పెడతాడు, చెక్కొక మాడు సున్నము తాడు. గింజి గాయముని చిందులేస్తాడు, గింజి గాయకుండా ఇరగదంటాడు. ఎన్నాళ్ళీ కాపురం? వారు మామ వారైనా రావాలా? అమ్మాయి ఎలారో నేను తేలిపోవాలి స్వామి. తేలిపోవాల్సిందేనా? ఆడికి కాపురం చేయను కాక చేయను. ఏ ఊర్లో చేసినవమ్మా నువ్వు ఈ ఊర్లో చేయటానికి కాపురం? కుదరదంటే కుదరదు కాక ఎట్ట కుదిరిద్ది? కాలు ఆ. కాలు గొడ్డుడింది చూడు. పెడతాలే. అమ్మా గోటం అక్కడ కొట్టాడా ఏమిటి తల్లి?
అనుకొని వస్తాదన్నా పన్నా తన్నా మన్నా కళ్ళే తాగవలరా కళ్ళే తాగాలి ఇంటికి వెళ్ళాలి తాటికల్ మాయలవే ఇంతకల్ మాయలవే తాటికల్ మా కన్న తల్లిరా కరతాటికల్ మావుతే ఏటి పక్కదుల్లి రాకలే కళ్ళు తాగినవాడు కైలాసం వెళ్తాడు ప్రాంతి తాగినోడు రమలోకం వెళ్తాడు సారాయి తాగినోడు స్వర్గానికి వెళ్తాడు అందుకని మెండగడి ప్రజలారా కళ్ళు ప్రాంతి సారాయి తాగి ఊళ్ళో కాపులు చల్లగా ఇంకోలా బుద్ధి చల్లగా నాకైతే ఎట్టయితయా మీరు చెడిపోతే ఏ బుద్ధి హే కుదురు గారు నా బుద్ధి పై చూసారుకుందే గుడ్డూరు పోయి గుడ్డెద్దు గుడ్డు కాయసాయా గుడ్డూరు పోయి గుడ్డెద్దు గుడ్డ కాయసా కాజీగా చూసుకురా దాచి చూసుకురా ఏ బుద్ధి తీసా అసలు ఎట్ట కొట్టినా చూడు ఈ పద్ద వాచిపోయింది వాతలు పడ్డాయి స్వామి అబ్బా తగ్గొడితివి మళ్ళీ వేడుతుంటే ఎట్లా చేయాలి చెప్పు నేను కొట్టానా ఏం మేలుకుంటా మా ఆయన కొట్టినాడు అనుకుంటానే సరే కానీ మావా పొద్దున పోయావు మన సీను పంతులు దొరగారు పిలుస్తున్నారు సాటి బయలు ముత్తాని పోతివే మరి ఏరే పంతులు గారు రమ్మన్నారని పోతివే మరి ఇంట్లో చూస్తే నూకలు లేకపోయా
పొద్దున పోతివి ఊళ్ళో పోయి సాటింపెత్తానమ్మే అని మనకేందమ్మా ఎంత పెద్ద ఇంట్లో చూస్తే నేను నూకలు లేపో ఏం పెట్టి గెంజి కాసి గల్లంపల్లి రామారావు గారు, గల్లంపల్లి కిద్దారావు గారు, ఒక్కొక్కళ్ళు పేరు చెప్పుకుంటారా? గల్లంపల్లి రామారావు గారు ఉన్నారు, మైకులో చెప్పు. గల్లంపల్లి పాంకర్రావు ఉన్నారు, గల్లంపల్లి పాంకర్రావు గారు, సినిమాల అప్పారావు గారు, వీళ్ళంతా మన కాపులే కదా, మన కిందకి కదా. మరి వీళ్ళంతా మన కాపులే. మరి పలానా వాళ్ళ ఇంటికి పోతే అంటే కదా నేను పోయి అది అందరు మన కాపులు అంటే ఎవరింటికి పోవాలి నేను? ఇప్పుడు గల్లంపల్లి పాంకర్రావు కాదు, ఇప్పుడు కాదు, వాళ్ళ తాత నాటి కాత అది. వాళ్ళ ముత్తాత మన ముత్తాత చేశాడా? ఉండు ఉండు, ఇంతమంది మ్యార్గింజలకి పంపించలేదు, అప్పుడే ఖాతాలు కాడిపోయిండు. చెప్పు. వాళ్ళ తాత మా తాత చేశాడు. నువ్వు మ్యార్గింజలు పంపన్నావు కదా, ఏ కాపు ఆయన పేరు చెప్పు మామా. కెల్లంపల్లి కోటేశ్వరరావు గారు. ఆయన ఇంటికి పోయినా మామా. ఆయన ఏంది మామ నేను బాగుంది బెత్తరగా చూస్తుండో అన్నాడు. నేను మ్యార్గింజలు పోతే అమ్మా మీకు అక్కడే మా పనిలే చేయడు, నువ్వు మ్యార్గింజలు పెట్టుకొని తిప్పుకుంటూ మా ఇంటికి వస్తావు, ఇప్పుడు కాదు రేపు రాపో పెడతానన్నాడు ఆయన. అదే మామ మ్యార్గింజలు. సరే అదొరంటే పెట్టపోయే. మరి ఒక పేరు చెప్పు మామ. అప్పారావు గారు. ఏది అప్పారావు దొర గారు మామా. ఆయన ఇంటికి పోయినా మా మ్యార్గింజలకి. ఆయన ఏంది మామ ఎందుకు ఒంగోని పీక్కుంటుండో? అది కాదు మావా, ఆయన ఎలా బ్రహ్మంగారి నాటకం వేస్తున్నారని ఆ నాటకం కాడికి రావటానికే టెంకాయ తెచ్చి టెంకాయ పీసి బీగుతా ఉండడు. నేను నిలబడి చూస్తా ఉన్నా. యాడికి వచ్చిన అమ్మే ఆయన అనలా, నేను మ్యార్గింజకి వచ్చినా నేను చెప్పలా. ఆయన బీగుతుండే నేను చూస్తా నిలబడిపోయినా మావా. సరే ఆయన అంటే పెట్టిపోయే. మరి ఇంకొక పేరు చెప్పు. రామారావు గారు, గల్లంపల్లి రామారావు గారు. ఆ దొరగారింటి పోయినా మావా. మన రామారావు దొర గారు నేను పోయి వెళ్ళకే బజార్లో ఉన్నాడు మావా. అమ్మాయి ఆడికే వచ్చినావు అన్నాడు. మా మేమ అమ్మాయి ఆడికే వచ్చినావు అన్నాడు. మా మామ మ్యార్గింజలు పడుచుకురమ్మడు అని చెప్పా. ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు మా పనే చేయట్లేదు మీ ఖాతా మానుకోమన్నాడు. ఎట్టెట్టా ఏది విధంగా చెప్పు మామ. వాళ్ళ తాత మా తాత చేశాడు, వాళ్ళ నాయన మా నాన్న చేశాడు. ఆయన నేను చేస్తున్నా చేత పొలం మొత్తం వస్తే సూర్యకాయలు పెట్టి గుడి పోటీ పడిచా మామ. పొద్దుస్తే మా లేచిన కాంచి వంశం పరిగంతా వాళ్ళకి పెట్టి ఈలకి పెట్టి ఈలకి పెట్టి ఈలకి పెట్టి ఇంటికి వచ్చాళ్ళకి ఏంది మామని పెట్టేది? పెట్టపోతే మొగాడపోయినా పెట్టపోతే మొగాడపోద్ది. సరే కానీ మామా, మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 14 ఏళ్ళేదమ్మా. మరి 14 ఏళ్ళు కదా. అదిగో ఆయన ఇటు ఇటు చూసింది సాలక ఎదురుకొచ్చి చూస్తుండు. చూడు అటు చూస్తుండు. ఈ పక్కన చూపు అందలేదు, ఎదురుకొచ్చి చూస్తుండు. అట్ట కాదు బావా. మావా మన పెళ్ళి 16 సంవత్సరాలు అయింది కదా. మరి ఎప్పుడన్నా ఎన్నడన్నా ఒక్కసారన్నా ఏంది నేను అడుగుతుండే తలకాయ ఊపుతుండే కానీ ఎందుకు ఏందని అడగడేంది అడగడేంది పంతులు గారండి ఎట్ట చేసిన పోయి ఎట్టండి తాగబోతు మొగుడిని ఎంతెంత ఎద్దెంత మీసాలు పెట్టుకొని ఉండడు. అప్పుడు బాగానే ఉండడు. అదలే మామా. మామా నాకు చిన్న అనుమానం వచ్చింది మేనా, అసలు నీకు అది ఉందా లేదా అని. వామ్మో పంతులు గారు చెబితే కానీ మా ఆయనకి తెలియలే ఉందో లేదో. మావా అది కాదులే మావా, మన పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, నా మీద కొద్దిగానే ప్రేమ ఉందా లేదా అని అడిగాలే మావా. ఏపో మావా నీ మాటలు చూసి తిట్టావంటి, త్వరగారు మాట చూసి తట్టావంటి. పొద్దున చేసిన ముద్ద అంటే ముద్ద ఇంకా ఎక్కడ తీసాం
చిన్నవాడా మిరుపున్న అబ్బాయి మార్కు కొంచెం బంక తీసుకురా మిస్సాలు ఉన్నాయి. మా మామ తినేసిండే. మామా నీ సంగతి అంతా నాకు తెలిసిపోయింది మామా. తెలిసిందిలే. రాగాలు పలికించవా
ఒక పాట పాడు మావా. అందమైన దానా, చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి కురిసిపోతుంది మావా ఎవరి పంతులు గారు, మా ఆయన వద్దులే, మా ఆయన ఎక్కువ కష్టపడలేరు కానీ మా పని నేనే చేసుకుంటాంలే. మావా అందమైన దానా, చందమామలాంటి నీ అందమంతా చూసి నే మురిసిపోతి. అందమైన మామ చందమామ లాంటి మామ, అందమైన మామ నీ అందమంతా చూసి నీ అందమంతా చూసి నే మురిసిపోతి మామ. అందమైన మామ హైదరాబాదులోనా ఆ చెప్పులు షాపు మంది, హైదరాబాదులోనా ఆ చెప్పులు షాపు మంది, ఆ చెప్పులు షాపు. ఏమండి ఏమై పంతులు గారు, ఏమండి కక్కయ్య గారు? ఏమండి ఆ, మా మామ నా కోరిక తీరవలేదండి. కోరిక తీరలేదంటే ఆ. అదేం పింఛన్ బ్యాచ్. నువ్వేం 70 ఉంటావు, ఏడెత్తుడు. ఆంజనేయ ఎవరు పిచ్చిన బ్యాచ్, పిచ్చిన బ్యాచ్. మావా మావా పంతులు గారండి, మీకు అక్కయ్య మీరు చెప్పండి, ఒక్కసారి నేను ఎత్తుకొని తిప్పమన్నానండి. ఆ అమ్మాయి ఎత్తు మరిగిందే మరి. లావు పెరిగేసరికి ఎత్తు మరిగింది. నువ్వు 10 కిలో 100 కిలో అయింది ఇప్పుడు. లేదు ఎత్తుకుంటా. లేదు ఎత్తుకుంటాను, నేను లేదు నువ్వు పడేస్తే అప్పుడు నా సంగతి ఏంది? పడితే ఇప్పటికే ఒకటి బ్యాచ్ ఇంకోటి బ్యాచ్ అయితే ఇంట్లో కూర్చోడు. ఆల్రెడీ ఒక డిస్క్ పోయింది. మామా గట్టు వాళ్ళలోనా ఆ చీరలందరూ ఆ అందమైన మావా
ఆర్టీసీ డ్రైవరు ఆంజనేయులు గారు నా కళను ఆశీర్వదించి నాకు 100 రూపాయలు ప్రజెంట్ చేసింది సార్, వారికి నా ధన్యవాదాలు. ఆ 7 రూపాయలు సల్ల కపాలని కోరుకుంటున్నాం. ఏమండి పంతులు గారు, ఏందన్ని ఓడగొట్టుకుని వచ్చాడు? ఎవరో ఎత్తుకుంటామంటేను నేనే ఎగరేసుకుంటా వచ్చా. అట్ట కాదు, ఈయన నా మొగుడు, నేను ఆయనకి పెళ్ళాన్ని. ఆపో, ఈయన నా మొగుడు, నేను ఆయనకు పెళ్ళాన్ని. ఆయన ఎత్తుకుంటాడు, కింద వేస్తాడు, పైన వేస్తాడు, మీద పడతాం, కింద పడతాం, మీద పడతాం. మధ్యలో నీకేందంట బాధ? అంటే నువ్వు మా ఆయన ఎత్తుకోమంటే ఎత్తుకోలేకపోతే నువ్వు ఎత్తుకోనికి వచ్చావా? నన్ను ఎత్తుకుంటారు కావాలంటే మట్టుకొచ్చి దున్నపోతులు కోస్తారే, అది పెట్టి కోస్తా. అబ్బు ఇదిగో సంసార వాళ్ళట్టు మధ్యలో ఉంటే మరిగా మధ్యలో మా ఆయన దున్నపో తీసుకుని తీస్తాడు తోలు. మామా హుషారుగా, నీ ఏమన్నా పాటలు ఉన్నాయి ఇంకా? అయిపోయినాయా మామా? చిత్తూరు చిన్నవాడా నీ మనసను నేలేనా, చిత్తూరు చిన్నవాడా నీ మనసను నేలేనా. మనకి పాట వచ్చి రాలేదు కానీ ఇంకో పాట పాడుకుందాం. బావా అడవికి పోతున్నాం కాబట్టి హుషారుగా గుండు మరి పొలు చూసుకుంటా పదం మావా. గుండా గుండా మామిడి గుండా మామి తోటకి, గుండా మామి తోటకి కావాలని ఉంది మనం కలుసుకునే చోటుకి, వాడుకునే ఆటకి. అరే తాటికాయ చెట్టు కింద పాపులాట, అరే ఈతకాయ చెట్టు కింద ఈదులాట. అరే ఈతకాయ చెట్టు కింద ఈదులాట, ఈదులాట, కొడిగొసేల దాకా చిందులాట, కొడిగొసేల దాకా చిందులాట. చెట్టు మొదలు లేదు చుట్టూగా బలేయుండో, బట్ట బయలయ్యుండో పావములోనా, జాముగా 4 కొమ్మలు కలిగుండో, పండు దేవాదారి పండు దొరాకిన పారేగే పండు. ఎదులో ఎదుగేరేయా పండు మరి సత్యవాదుల మరుగునాయుండో,
బదులో బదులో చాలా యథావోగాయుండేనా నాదేలేనే పండు జగనెల్లాయుండో పండు దేవాదారి అందరిలో నుండు ఆనందమయుండు అందేనాయాటే మహాత్ములయందుండో పండు దేవాదారి పండు పండు అయ్యో దయమా ఆ పనగారిపల్లి ఎప్పుడు పోవలేను వేగం లేకుండా వర్షమా ఆ గజమున కారు మేఘములు ఆవరించి తలుకనుచు మెరుపులు మెరయుతుండే జగగా గాని వర్షం కురియుతుండే అతి భయంకరముగా ఏ అడనేమో కనిపించుతున్నదే నా గురుదేవుని పూజ పుస్తకం ఎప్పుడు తేవాలన్నా దేవదారి పోలాగై పోయే దేవదేవుని పూజనే రావాలి తిరిగి రావాలి దేవదారి పోలాగై పోయే దేవదేవుని పూజనే రావాలి తిరిగి రావాలి కరుణ నాగున్నా ఏ భూమి తిరిగి రానా ధర్మతాతి హృదయులో బల వనములు వంకలు చేరుకుంటున్నా దేవదారి పోలాగై పోయే దేవదేవుని పూజనే రావాలి తిరిగి రావాలి బాధలన్నీ వచ్చినా ఆ నిన్ను తిరిగి పైబడినా భవన ప్రాంతములు వేగమైన అనగలు పల్లెకు చేరుకుంటున్నా దేవదారి పోలాగై పోయే దేవదేవుని పూజనే రావాలి తిరిగి రావాలి కటికి చీకటై పోయే ఏ దారి కాన రాదాయే గద ఎట్లు పోగలాడ ఏ అడవి దాటగలనా దేవదారి పోలాగై పోయే దేవదేవుని పూజనే రావాలి తిరిగి రావాలి ఎంత దూరము మనగాను పల్లె ఎంత దూరము ఇంకెంత దూరము ఎంత దూరము ఇంకెంత దూరము మనగాను పల్లె ఎంత దూరము ఇంకెంత దూరము ఇంకెంత దూరము అంతులేని దూరమాయ అడవిలోన ప్రయాణమాయ
రాజ సంపంగి అందమైన దేవత పూలన్నీ చలవదగా గురులన్నీ పోసుకొని వారం నాడు కన్న తండ్రి వేరగురు సమాధిలో చేతునట కన్న తండ్రి వేరగురు సమాధిలో చేతునట ఎంత దూరమో పరమార్థం కోరి నేను పరిపంతన పడుతుంటే పరమార్థం కోరి నేను పరిపంతన పడుతుంటే ఈ నది ప్రవాహం ఎటువైపు నుంచి వస్తున్నది. మాతా గంగా భవాని అనేక వేల దేవరాజులను ఈ విధంగా దొరికించుకుంటూ వస్తున్నా తల్లి, నీకు న్యాయమా అమ్మా? మహాతరంగ సంగ గంగ మత్రమంద వాకిని సహస్ర కోటి సాగిల ఆహా ప్రమోద రాజలక్ష్మి ఆహా మదీయ దారి కడ్డమైతుడే నదే మాతా గంగా భవాని నీ ప్రజ్ఞ ఎంతవరకు కానింది, అయినను నిన్ను వదులువాడు కాడు ఈ సిద్ధుడు. మా స్వామ్యకు గురుదేవుని మనసులో ధ్యానించుకుంటూ ఈ ఏటికి ఎదురున్నాడు. గణపడు వలదే మనదా హరియుండ గలదే గలదే మనసా
పురిజనంబులకు ఇది బల్కములోకులకు 6 చక్రముల ఆధారంపై 7 శిఖరత మిత్రంపై గల పురిజనములు నిరగురుని పద నిరగురు నడగే సన్యాసం ఆశిద్దిగా ఆ గురువుకి ద్రోహం చేయవాడు కాదు నేను నమ్మదానం గురుదేవా స్వామి గురుదేవా యోగమైనా నీకు నేను భారమైనా శోభోపకుందలకు మాయకి యోగమైనా నీకు నేను అల్లుదంటే గురువు దైవం అన్ని తండ్రి గురువు దైవ సమస్తము నేర్లేదని నన్ను దిక్కులేని పచ్చని చేసి సామాజికంలో ఇక నాకు దిక్కేవాడయ్యా
సమాధి అయింది సమాధి అయింది స్వామి, గురుదేవా, మీరు సమాజానికి అయ్యో అరసమా నాయన భేదమా అయ్యో వాదమా నాయన భేదమా వాదనేన భేదము ఆనందమయ భవ వాదమా గణ సామ్రాజ్యమా నాదుని నామమా అయ్యో గోపమా నాదుని నామమా అందరి దేవు కరుణతో నవనే నామమా పలుకలా సమాధి పెట్టు కరుణా దైవా దారుని గడియాలని ఆమె గని రత్నాలను ఓమమా ఓ సానియవా అని గుద్ద గుద్దేవా కూర్చో ఆత్మహత్య మహాభారతం ఎప్పుడో తెలియదురా నాయన. నేను కోరికలను నిత్యముగా బోధపడలేక కోరికల గురించిగా ముగియో మొత్తములను గైకొని పూజలప్పుడు చేయుము సిద్ధ
పూజలు ఎల్లప్పుడూ చేయము నాయన. ఆ భాగ్యం స్వామి, మా భాగ్యం. ఏంది మూసే కాకండి మీరు ఈ రోజు మన బిల్లపల్లి గ్రామంలో శ్రీ విరాట్ కోటి వేల స్వామివారి నాటక మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఆ సమయం వల్ల వర్షం రాకుండా ప్రశాంతంగా జరిగింది. ఈ కష్టపడి 50 రోజుల నుంచి చెప్పినటువంటి ఏలే పంతులు గారికి, మరి అలానే చెలాదట్టు వహించినటువంటి కాశీరావు పంతులు గారికి, అలానే దౌదట్టు తపలా వహించినటువంటి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భక్త మహాశివులారా, ఇదివరకు నేను ఒక్క మాట చెబుతున్నాను. ఈ వేరే పంతులు గారు మేము బ్రహ్మంగారు చేసినప్పుడు అంత ఏకో ప్రయోజనం